నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత పారిశ్రామికంగా లేదా పర్యాటక శాఖ పరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యం గత టీడీపీ ప్రభుత్వంలో నిర్ణయించుకున్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత రకరకాల పరిణామాలు జరిగినాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరొకసారి మీకు అధికారం ప్రజలు ఇచ్చారు కాబట్టి మన ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు ఉన్నది ఒకవైపు అంతా సముద్రం ఉంది, అక్కడ ఓఎన్జీసీ లాంటి చమురు సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. పారిశ్రామికంగా అంటే మొత్తం వ్యవసాయ భూములు కాబట్టి జరిగే. అయితే టూరిజం పరంగా రావులపాలెం అనేది మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖద్వారం కోనసీమ. ముఖద్వారం నుంచి అటు కోనసీమ వరకు కూడా టెంపుల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఏదైనా సర్క్యూట్ టెంపుల్స్ ప్లానింగ్ లాంటిది, టూరిజం ప్లానింగ్ లాంటిది ఏమైనా ఉందంటారా? తప్పకుండా. ఎందుకంటే అది అలాంటి ఆలోచన మీరు ఏ విధంగా ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితులు అర్థం చేసుకుని చెప్పారో వాటిని దృష్టిలో పెట్టుకునే రావులపాలెం హబ్గా పెట్టుకుని ఈ యొక్క కోనసీమ ప్రాంతాన్ని ఒక పర్యాటకంగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇందులో కొత్తపేట నియోజకవర్గం చాలా ఎక్కువగా ఉన్నాయి. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనేది చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రజలు భక్తులు కూడా వేల సంఖ్య నుంచి నాడు లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకునే విధంగా తరలి వస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా వాడపల్లి దేవస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి కూడా దానికి సహకరించేలాగా మేము ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. దాన్ని బేస్ చేసుకునే పర్యాటకంగా అక్కడ లొల్లలాకులు కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. లొల్లలాకుల అభివృద్ధితో కూడా అక్కడ కూడా పర్యాటకాలు తీసుకురావాలి. అదేవిధంగా దేశంలోనే, ఆసియాలోనే అతిపెద్ద పిరమిడ్ కేంద్రం కూడా పేరవరం, వెలిచారు గ్రామాల మధ్య నిర్మించారు. దానిని కూడా దృష్టిలో పెట్టుకుని అది కూడా ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తూ ఉన్నాం.